ప్రభునందు ప్రియమైన సోదరులరా, దేవుని వాక్యంలో 23వ దావీదు కీర్తన గురించి తెలియనటువంటి వాళ్ళు ఉండరు. అందరికీ కంటత ఉంటుంది. చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి నేర్చుకునేటువంటి అధ్యాయంగా మనం చూస్తున్నాము. ప్రాముఖ్యంగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని అంటే, జీవం కలిగిన వాడు, ఉన్నవాడు, అనుభవమైనటువంటి దేవుడు నా కాపరి అన్నప్పుడు, కాపరి ఎవరికి ఉంటాడు? గొర్రెలకు కాపరి. దేవుడు మన కాపరి అని మనము అనుకోవాలి అంటే, దానికి ముందుగా నేను గొర్రెను అనే మనస్సు మనలో కలగాలి. నేను గొర్రెను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, అప్పుడు దేవునికి అవసరమైన విధేయత అనేది పైకి వేషానికి కాదు, కానీ మన అంతరంగంలో ఆ దీన మనస్సు అనేది పుడుతుంది. అన్ని ప్రాణుల్లో బలికి యోగ్యమైనటువంటిది, అతి సాధువైనటువంటి జంతువు గొర్రెగా మనం చూస్తూ ఉన్నాం. మిగిలిన జంతువుల్లాగా గొర్రె తల ఎత్తుకొని నడవదు, అది తల దించుకొని నడుస్తుంది. దేవుడు నాకు కాపరి అని గొర్రెలను కాస్తూ ఆ కాపరి ఎలాగ ఉంటాడు అనే సంగతిని గ్రహించినటువంటి దావీదు, దేవుడు నాకు కాపరి అయినప్పుడు నేను ఆయన ఎదుట గొర్రెను అనే విషయాన్ని గ్రహించి ఈ యొక్క కీర్తన వ్రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చేరుకొచ్చినటువంటి మనము, లేక వింటున్నటువంటి మనము, నాకు దేవుడు కాపరిగా ఉన్నాడు, నాకు లేమి కలుగదు అని మన ఇంటి ద్వారబంధరాల మీద, మనము నడిపించేటువంటి వాహనముల మీద, మందిరముల మీద రాసుకునేటువంటి మనము, నేను గొర్రెను అనేటువంటి హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనకు కాపరి అనేది మనం గమనిస్తే, ఆయన నాకు కాపరిగా ఉంటే నాకు లేమి కలుగదు అని ఎందుకు అని అంటున్నాడు అంటే, ఆయన నాకు అవసరమైన ప్రతిదానిని నాకంటే ఎక్కువగా ఎదిగి నాకు సమస్తాన్ని ఇవ్వగలిగిన వాడు అనే విశ్వాసం ఉంది. కాబట్టి అంతకు మించి నాకు ఇంకేం అవసరం అనేది ఏర్పడదు అనే స్థిరమైన విశ్వాసం దేవుని పట్ల ఉన్నది. కాబట్టే ఆయన నాకు కాపరి, నాకు లేమి కలుగదు అని చెప్పగలుగుతున్నాడు. మనం కూడా వింటూ ధ్యానిస్తున్నటువంటి మనము చక్కగా దేవుని వైపునకు మన యొక్క హృదయాలను కొమ్మరించుకుంటూ, అవును ప్రభువా, నీవు నాకు కాపరి అయితే నేను గొర్రెని కదా, గొర్రె అయితే ఎంత దీన మనస్సుతోటి ఉండాలి, నేను అలాగ ఉండడానికి నేర్పించు అని అడిగాను. నీవు నాకు కాపరి అయినప్పుడు నా అవసరాలు తీర్చేవాడివి, నన్ను ఆపద నుంచి తప్పించేవాడివి, నాకు ప్రతి విధమైనటువంటి భద్రతను కల్పించేవాడివి, నా అక్కర్లు తీర్చేవాడివి, నాకు అవసరమైన ఆహారమును ఎక్కడెక్కడ నాకు సమకూర్చాలో సమకూర్చేవాడివి. అట్లాంటప్పుడు ఉన్నదానితో సంతృప్తి పడుచు నీవు నన్ను పోషిస్తున్నావు కాబట్టి నాకు ఈ లోకంలో లేని లేక తక్కువ అంటూ ఏది కూడా కాదు అని మనస్ఫూర్తిగా మనము ఎరిగినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదపు రుచి అనేటువంటిది మనకు తెలుస్తుంది. కాబట్టి యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుతుంది. అట్లా అనుకుందామా? మరి అట్లా అనుకుంటే ముఖాలు ఎంత సంతోషంగా ఉంటాయి. నాకేంటి, ఆయనే నా కాపరి, నాకు ఎందుకు తక్కువ చేస్తాడు అట్లా అనుకోండి మనసులో ఒకసారి. ఎంత సంతోషంగా ఉంటాయో ముఖాలు. ఇంటి దగ్గర కొరతలు ఉండవచ్చు, ఉద్యోగంలో కొరతలు ఉండవచ్చు, వ్యాపారంలో కొరతలు ఉండవచ్చు, కానీ దేవుడే కాపరి అయితే ఆయన తోడుకొని వెళ్ళేటువంటి స్థలాలలో చక్కటి అవసరమైనటువంటి మేతని ఆయనే ఇస్తాడు. 2వ వచనంలో మనము ధ్యానం చేస్తే
పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండచేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండచేయు. సాధారణంగా పచ్చిక గల ఆ చోట్లలో ఎందుకోసం దేవుడు గొర్రెల్ని తీసుకుని వెళ్తాడు? వాటికి చక్కటి మేత పచ్చిక ఉంటుంది అని తీసుకుని వెళ్తాడు. ఆ పచ్చికను తిన్న తరువాత ఆ గొర్రెలు ఆ పచ్చిక మీదనే పరుండేటట్లుగా దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. అంటే అలసిపోయినటువంటి గొర్రెలకు ఆయన నెమ్మదినిస్తూ ఉన్నాడు, మనస్సులో నెమ్మదిని కలుగు చేస్తున్నాడు. దేవుడు నన్ను పచ్చిక గల చోట్లలో పరుండ చేస్తున్నాడు కాబట్టి నాకేముంది ఇప్పుడు? నెమ్మది ఉంది అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు. మరి ఇక్కడ అలాగా పరుండ చేసిన తర్వాత శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని. దేవుడు శాంతికరమైన జలముల యొద్ద నడిపించడము అని అంటే దేవుని యొక్క వాక్యము చదివినప్పుడు లేక విన్నప్పుడు, అప్పా ప్రభువా, నా మనస్థితిని గ్రహించి నాతో నేరుగానే నీవు మాట్లాడినట్టుందే అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, 3వ వచనం మనం చదువుకున్నటువంటి వచనంలో, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. కావలసిన ఆహారాన్ని ఇచ్చి విశ్రాంతిని ఇస్తూ ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆ పచ్చిక గల చోట్లనే కనుక ఉంచి మేత సమృద్ధిగా ఇచ్చి అక్కడనే పరుండ పెట్టేటువంటి పరిస్థితే గనుక అయి ఉంటే, ఈ 3వ వచనం కనుక రచించకుండా దేవుని ఆత్మ నడిపింపుతో వ్రాయకుండగా కనుక ఉంటే, ఒకసారి ఊహించండి ఏమొస్తుంది? పచ్చిక గల చోట్ల పరుంటే నిద్ర వస్తుంది, సోమరితనము వస్తుంది. ఇక ఎందుకు లేబా, చాలు, దేవుని సేవ చేసినంత వరకు చేసాము, కష్టపడి పని చేయగలిగినంత కాలము పని చేసాము, ఇంక అయిపోయింది కదా, హాయిగా విశ్రాంతి తీసుకుందాం అనే మనసు లోపల ఏర్పడుతుంది. అందుకని దేవుడు ఆ పచ్చిక గల చోట్లలో నెమ్మదిగా పరుండునిచ్చిన తరువాత అక్కడనే ఆగిపోలేదు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన 3వ వచనంలో, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. కాబట్టి మన యొక్క ప్రాణము విసిగిపోకుండా, సోమరితనంతో నింపబడకుండా, దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి పరిచర్య కొనసాగించాలి అనంటే మన ప్రాణానికి భద్రతను కల్పించి ఆయన కాపాడుచు మనలను గైడ్ చేసేటువంటి వాడుగా ఉండాలి కదా. అదే 3వ వచనంలో మనం చూస్తున్నాం. అలాగనే పడుకునేటట్టుగా చేయకుండా, సోమరితనంతో ఉండేటట్లుగా చేయకుండా, అనుదిన ఆహారాన్ని మేతని ఇస్తూనే సేద తీరుస్తున్నటువంటి వాడుగా, అంటే ఆయన తన యొక్క ప్రాణాన్ని శత్రు బారి నుంచి తప్పించడమే కాకుండా ఆయన నడిపిస్తూ ఉన్నటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క గొర్రెల యొక్క పరిస్థితి మనం చూస్తే అత్యంత సాధు జంతువులుగా ఉంటూ ఇవి ఒంటరిగా అటు ప్రక్కన ఇటు ప్రక్కన చూస్తూ వెళ్ళేటివి కాదు. ఒక మందగా ప్రయాణం చేసేటువంటి అలవాటు వీటికి ఉంది. అంతేకాకుండా ఇవి ఒకసారి కనుక ప్రయాణం చేసి వెళ్ళితే, ఒకవేళ ఆ గొర్రెల మందల నుంచి తప్పించుకొని వేరే విధమైనటువంటి శత్రు యొక్క ఎరను చూచి మోసపోయి, కాపరి చూపించే భద్రత అయినటువంటి ఆ ఆహారాన్ని విడిచి ప్రక్కన ఇంకెక్కడన్నా
తిందామని ఆశించి తెలియక అమాయకత్వంతోటి వేరే దారిలో వెళ్ళిందనుకోండి, పాపం గొర్రెకి పొరపాటు చేయడం అలవాటు ఉంది, కానీ లేక దారి తప్పేటువంటి అలవాటు ఉంది, కానీ తప్పనిసరిగా దారి తప్పుతాయి, కానీ తిరిగి అవి వెనుకకు రావాలంటే అవి ఎంత ప్రయత్నం చేసినా కూడా రావడానికి అస్సలు వీలు పడదు. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితో మనం చూస్తాం. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోతిమి. మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగిపోయింది. ఈ గొర్రెలు వెళ్ళడం తెలుసు, కానీ తిరిగి కాపరి దగ్గరికి రావడానికి అస్సలు చేత కాదు. అందుకని కాపరి దగ్గర దండం ఉంటుంది, దుడ్డు కర్ర. ఆ దండంతో మేతనిచ్చేవాడు కాదు, కానీ పాపములో పడిపోయి బురదలో చిక్కుపడిపోయి త్రోవను విడిచి త్రోవ తప్పిపోయినటువంటి గొర్రెని తన దగ్గరున్న దండముతోటి చేరదీసి దేవుని వాక్యమని మేత పెట్టి అది అర్థం చేసుకునేటట్లుగా చేసి దాన్ని తిరిగి మందలో కలుపుకొని నడిపించేటువంటి వాడు అనే భావము ఈ 3వ వచనంలో మనము చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు కూడా ఆయన చెప్తూ 99 రక్షణ అవసరం లేని అనీతిమంతుల్లాగా ఉన్నటువంటి ఆ గొర్రెల కంటే తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రెతోటి నేనెంతో సంతోషిస్తాను. 99 గొర్రెలను ఒక దగ్గర విడిచిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రె కొరకు వెతికి 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 దాన్ని తీసుకొని వచ్చి మందలో చేర్చుకుంటాడు. అంతేకాదు, ఆ గొర్రెలు మందగా వెళ్తున్నప్పుడు కొన్ని గొర్రెలు అరణ్యంలోనే ఆ మందలలోనే అవి ఈంతాయి. ఆ చిన్న గొర్రెలను, గొర్రె పిల్లలను, పాలిచ్చేటువంటి తల్లి గొర్రెలను, నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ గొర్రెలను, కొన్ని దెబ్బలు తగిలి కాళ్ళు విరిగినటువంటి గొర్రెలను, వయసులో పెద్ద వయసుకు వచ్చి నడవలేని స్థితిలో ఉన్నటువంటి పెద్ద గొర్రెలను ఆయన గమనించేటువంటి అలవాటు కలిగినటువంటి కాపరి. అవసరమైతే వాటిని భుజం మీద మోసుకుంటూ వెళ్తాడు తప్ప, ఈ గొర్రె ముసలైపోయింది, దీంతో ఇంకా నాకు పనికి రాదు అని అనుకునేవాడు కాపరే కాదు. పాలించేటువంటి తల్లి గొర్రెలు, అప్పుడే ఈగినటువంటి ఆ గొర్రెలు నడవలేక రక్తస్రావం అవుతున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు సహా దానిని ఆ స్థలంలో విడిచిపెట్టేటువంటి వాడు కాదు. దానిని కూడా మెల్లగా నడిపించేటువంటి వాడు. మన స్థానిక సంఘంలో ఇట్లాంటి కాపరి మనస్తత్వం కలిగి ఉంటే, ఏ స్థానిక సంఘములో ఏ విశ్వాసగా పిలువడుతున్నటువంటి ఏ గొర్రె అయినా కూడా తొలగిపోయేటువంటి అలవాటు ఉంది, కానీ తిరిగి వెనుకకు వచ్చేటువంటి అలవాటు లేనటువంటి ఆ గొర్రెలను ఎలా నా మనసులో ప్రేమించి తనే వెడికి అది ఎక్కడ పడి ఉందో ఆ స్థితిని గమనించి దాని దగ్గరకు పోయి, ఇంతకాలంగా నేను పెంచాను కదా, నీకు ఇంత వయసు వచ్చింది, నేను నిన్ను ఎట్లా పోగొట్టుకుంటావు అని దాంతో మాట్లాడి తిరిగి దాన్ని పట్టుకొని మందులోకి తీసుకొని వస్తాడు. అంతేకాదు, గొర్రెలను పెంచేటువంటి వాళ్ళు ఎందుకు పెంచుతారు అని అంటే, అది వ్యాపార రీతిగా అవసరమైనప్పుడు వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడానికి వారు పెంచుతారు. గొర్రెల కాపరి నష్టపోయేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క సంఘములో గొర్రెల్లాంటి అమాయకులు లాంటి పిల్లలు
అపవాది మోసపు మాటలకు, అపవాది మోసముతో కూడినటువంటి వాటికి లోనయ్యి తొలగిపోయినటువంటి స్థితిలో ఉండి సంఘానికి దూరమైపోయినప్పుడు సహా దేవుని పరిశుద్ధతలో, దేవుని సేవ జీవితంలో, దేవుని వాక్యము ప్రకటించేటువంటి వారు, విశ్వాసులుగా ఉన్నటువంటి వారు, నా ప్రక్కన దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ గొర్రె ఎక్కడికి పోయిందో తెలియదు, అది ఎక్కడ ఉందో ప్రభువులాగా నేను కూడా వెతికి దాన్ని తీసుకుని వచ్చి చెప్పాల్సినటువంటి రీతిలో దేవుని మాటలను చెప్పి ఆదరిస్తాను, ధైర్యపరుస్తాను అనుకునే వాళ్ళు ఉంటే స్థానిక సంఘాలలో దేవుని పిల్లలు, విశ్వాసులు, వారి యొక్క కుటుంబాలు ఎంత ఆశీర్వదించబడతాయో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పచ్చిక బయలు అలాగనే వదిలేస్తే సోమరితనంతోటి అక్కడే పండుకుంటాయని చెప్పి వాటిని లేపి వాటిని నడిపిస్తూ వాటికి ముందు దారి చూపిస్తూ గొర్రెల కాపరి గొర్రెలకు ముందు నడుస్తాడు, మేకల తోలుకుని వేటేటువంటి కాపరి మేకలకు వెనక నడుస్తాడు. మేకలు పైకి తలెత్తి పైనున్న చిగుర్లు తింటాయి, కానీ గొర్రెలు వినయ విధేయతలను సూచిస్తూ నేల మీద ఉన్నటువంటి పచ్చికను అవి భుజించేదిగా. పాశ్చాత్య దేశాలలో ప్రాముఖ్యంగా యూదుల యొక్క ఆ పరిస్థితిని మనం చూస్తే గొర్రెల కాపరి అనంటే అత్యంత నీచమైనటువంటి ఉద్యోగం ఏదైనా ఉంది అనంటే అది గొర్రెల కాపరి ఉద్యోగం. దాదాపుగా కుటుంబంలో పెద్దవాళ్ళను గొర్రెల కాపరిగా పెట్టరు, కానీ చిన్నవాళ్ళుగా ఉంటారు చూసారా. అంటే చిన్నవాళ్ళు అంటే తల్లిదండ్రులు చిన్నవాళ్ళకే పని చెప్తారు, అన్నదమ్ములు చిన్నవాళ్ళకే పని చెప్తారు. అది ఇది తీసుకురా, అది తీసుకురా, ఇది అక్కడ పెట్టు, ఇది ఇక్కడ పెట్టు, అక్కడ శుభ్రం చేయి, ఇక్కడ శుభ్రం చేయి అంటారు. అలాగా కాపరి పనికి కూడా చిన్నవాళ్ళనే ఎన్నుకుంటాం. దేవుని వాక్యపు వెలుగులోనే మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాం. యెష్షయి కుమారులలో అతి చిన్నవాడుగా దావీదు ఉండేవాడు. అందుకని తిరస్కరించబడిన వాడుగా, కుటుంబంలో అన్నల చేత తృణీకరించబడినటువంటి వాడుగా, కడపటి వాడుగా, ఇంకా ఎవరైనా ఉన్నారనంటే లేరు అన్నట్టుగా చూస్తూ ఉన్నారయ్యా ఒక ఆయన అన్నట్టు, గుర్తు లేకుంటే గుర్తు చేసుకున్నట్టుగా, చివరిన ఒకడు ఉన్నాడయ్యా అని చెప్పి దావీదు గురించి చెప్పినట్టుగా మనం చూస్తాం. దేవునికి కావలసినటువంటిది ఎత్తు కాదు, ఆయనకి కావలసిన మనకున్నటువంటి అర్హతలు కాదు, కానీ దేవుని దృష్టిలో, ఆయన కోరికలో, ఆయన మనసుకు నచ్చినటువంటి సేవ చేసేటువంటి విధానాన్ని ఆయన చూచి దావీదును ఎన్నుకున్నటువంటి వాడుగా, సమూయేలు చేత అభిషేకించినటువంటి వారిగా మనము ఆ కాపరిని, దేవుని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ కాపరిగా ఉన్నటువంటి ఆ స్థితిని మనం చూసినప్పుడు ప్రభు యేసుక్రీస్తు ఆయన గురించి ఏం చెప్పాడు? నేను గొర్రెలకు మంచి కాపరి. గొర్రెలు ఆయన కాపరి స్వరాన్ని వింటాయి, కాపరిని అనుసరించేదిగా. కానీ ఒక ప్రత్యేకమైన మాట ప్రభు యేసుక్రీస్తు చెప్పాడు, ఈ దుడ్డివి కాని గొర్రెలు కూడా నాకు, వాటిని కూడా నేను తోలుకొని రావాల్సిన బాధ్యత నా మీద. స్థానిక సంఘాలలో మన బంధువులు, మన కుటుంబీకులు, మన వాళ్ళు అన్నీ మనవాళ్ళే, అన్నీ మనమే అన్నట్టుగా మనం ఉండకూడదు. కానీ ఈ దొడ్డిని కాని వాటిని కూడా నేను తోలుకుని రావాలని ప్రభువు చెప్పినట్లుగా లోకంలో అన్ని చెందినటువంటి వారిని కూడా, మనకు బంధుత్వం లేదు, మనకు మిత్రులు కాదు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, అలాంటి వాళ్ళను కూడా సంఘానికి తోడుకొని రావాలి అనేటువంటి మనసు ప్రభువు వలె మనకు కూడా
అట్లాంటి మనసు మనకు ఉన్నప్పుడు సంఘాన్ని దేవుడు ఇంకా ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఇలాంటి మంచి హృదయము మనలో ఉంటే అది దేవుడికి ఇష్టమైనటువంటి హృదయంగా ఉంటుంది. కాబట్టి ఆయన నా ప్రాణమునకు ఆయన సేద తీర్చు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఎవరి నామాన్ని బట్టి? ఆయన నామము పరిశుద్ధమైన నామము, అన్ని నామముల కంటే హెచ్చైన నామము, రక్షించే నామము, కాపాడే నామము. ఆయన నామాన్ని బట్టి, మన నీతిని బట్టి కాదు, ఆయన నీతిని బట్టి ఆయన మనలను నడిపించేటువంటి వాడుగా చూస్తుంది. నీతి మార్గములలో మనల్ని నడిపించేటువంటి, మనం అనీతి మంతులంగా ఉన్నప్పుడు ఆ నీతి మంతుడు మన కొరకు రక్తాన్ని చిందించాడు. ఆయన నమ్ముకుంటే తీర్చబడిన నీతి మంతులంగా మనం మార్చబడ్డాం. మునుపు దారి తప్పిపోయి తొలగిపోయి రోడ్డు ప్రక్కన ఉండి ఇంకెక్కడ ఉండి వెనకకు రావడం ఏంటో మనకు తెలియక, మన మనసులో ఇగోనో లేకపోతే అక్కడికి వెళితే గౌరవం ఉండదనో దేవుని సన్నిధికి రాకుండా తొలగిపోయేది మాత్రం నేర్చుకున్నాం. వీరికి కీడు చేయడం మాత్రమే వచ్చు, కానీ మేలు చేయడం వీళ్ళకి రానే రాదు అన్నట్టు. ఈ కాపరులు కొండ కొండకు తిప్పుతారు, ప్రజల మీద భారం పెడతారు, వారికే తెలియదు వాళ్ళకి ఎక్కడికి పోతున్నారు అనే సంగతి అని ఇర్మియా గ్రంథంలో మనము చూస్తాం. కానీ ఈ కాపరి ఆయన నామాన్ని బట్టి దేవుని ప్రజలని ఇశ్రాయేలీలు దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు, పాపము చేసినప్పుడు, నా నామాన్ని బట్టి నేను మిమ్మల్ని విడిపిస్తాను, నా నామాన్ని బట్టి అన్ని జనులకు కూడా మిమ్మల్ని చూచి రక్షణ పొందేటట్టు చేస్తాను, నా నామాన్ని బట్టి మీరు నా పేరు పెట్టబడకపోయినా కూడా మిమ్మల్ని పిలిచి రక్షించాను, నా పేరు పెట్టి పిలిచాను. కాబట్టి అన్ని జనులైనటువంటి మిమ్మల్ని కూడా నేను దేవుని పట్టణమైన ఆ యెరూషలేము పట్టణానికి లేక ఆ మందిరానికి గుంపులు గుంపులుగా మిమ్మల్ని నడిపిస్తాను అని యెహెజ్కేలు గ్రంథంలో దేవుని వాక్యంలో ఆయన తెలియచేస్తాడు. కాబట్టి ఆయన నామాన్ని బట్టి మనలను దేవుడు ఏ మార్గంలో నడిపిస్తున్నాడు? నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. ఇందులో మనం గర్వించడానికంటూ ఏమీ, లోకంలో ఎవరైనా నీతి మార్గంలో నడిచే వాళ్ళు ఉంటారా? నడిపించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? లోకమంతా నాశనానికి వెళుతూ ఉంది, ప్రేమ చల్లారిపోతూ ఉంది, నీతి జరగడం లేదు. కానీ దేవుడు నిన్ను నన్ను ఇలాంటి లోకంలో కూడా ఆయన నామాన్ని బట్టి నీతి మార్గములలో మనలను నడిపిస్తాడని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఈ దావీదు కీర్తన 23వ అధ్యాయంలో మొదటి 3 వచనాల సారాంశము, ప్రత్యేకించి మనం చదువుకున్నటువంటి 3వ వచనం అనేటువంటి విశేషతను మనము ధ్యానం చేస్తుండగా 19వ కీర్తన 7వ వచనం మనం చూద్దాం. 19వ కీర్తన 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లి చేయును. యెహోవా శాసనము నమ్మదగినది. ఏది ప్రాణమును తెప్పరిల్లి చేస్తుంది? ఆయన వాక్యమే మన ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. కష్టము వచ్చింది, నష్టము వచ్చింది, అవమానం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఇంట్లోనే కూర్చుంటాను, ఈరోజు ఎక్కడికి వెళ్ళనంటే మన ప్రాణం తెప్పరిల్లుతుందా? దేవుని వాక్యమే నా ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. 51వ కీర్తన 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము. నా అంతరంగంలో నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు. దేవుని సన్నిధిలో నేను ఉండాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి అనే స్థిరమైన మనస్సు మనకు కలుగుతుంది. చంచలమైన మనస్తత్వం నుంచి స్థిరమైన మనస్సుకు
దేవుని వాక్యము మనలను నడిపిస్తుంది అనేటువంటి మాట ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. 119వ కీర్తన 176వ వచనము మనం చదువుకున్నట్లయితే 119, 176వ వచనం, చివరి వచనం. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకునము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. దేవుని ఆజ్ఞలు లేక దేవుని యొక్క మాటలను మరచిపోయేవాడును కాను అని ఈ భాగంలో చెప్తూ, తప్పిపోయిన గొర్రెవలే త్రోవ విడిచి తిరిగానయ్యా అని. మనం ఎప్పుడన్నా ఇట్లాంటి మాటలు చెప్తామా ప్రార్థనలో? తప్పిపోయిన గొర్రెవలే త్రోవ విడిచి తిరిగానయ్యా అంటున్నాడు. అంటూ నీ సేవకుని వెదకి పట్టుకొనము. సేవకుడే తప్పిపోయి తిరుగుతూ ఉన్నాడు. కానీ దేవుని సన్నిధిలో ఏమడుగుతున్నాడు? నీ సేవకుని పట్టుకో. దారి తప్పి వెళ్ళిపోతున్నటువంటి వారిని, ఆ గొర్రెలను వెంబడించి పట్టుకొని ఎత్తుకొని భుజం మీద పెట్టుకొని మెల్లగా నడిపిస్తూ తన యొక్క గుండె చప్పుడు అర్థం చేసుకునేటట్టుగా కొన్ని పాలు తాగుతున్నటువంటి గొర్రెలను గుండెకు ఆనించుకొని కాపరి నడిపిస్తారు. దేవుని సేవకుడు అనేటువంటి ప్రార్థన అండి. సేవకులకు ఇలాంటి మనస్తత్వము, ఇలాంటి దీనత్వము ఉంటే దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటాడు కదా. గొర్రె వలె త్రోవ తప్పి తిరిగేమన్నయ్యా. నీ సేవకుడిని, నీ సేవ చేసేవాడు లేకపోతే ఏమైపోతుంది లోకం? నేనే తప్పిపోతే ఇంకా నీ గురించి చెప్పేవాళ్ళు ఎవరైనా? దయచేసి నన్ను క్షమించు, తిరిగి స్థిరమైన మనసు నాలో కలిగించు. నీ వాక్యంతో నా ప్రాణానికి తెప్పరిల్లో చేసే ఆ భాగ్యాన్ని కలిగించి నన్ను పట్టుకొని తిరిగి నీ సన్నిధికి నడిపించయ్యా అన్నట్టు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం లోకంలో రకరకాల పరిస్థితులు ఉంటున్నాయి. గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళు మీ మధ్యలో ఉన్నాయి అని అంటాడు ప్రభు. నా దొడ్డికి కాడి గొర్రెలను కూడా నేను నడిపించాలని అంటాడు ప్రభు. ఆయన అప్పగించినటువంటి యూదా ఇస్కరియోతు పుట్టకపోతే బాగుండేది, పుట్టకుండా ఉంటే బాగుండేది నాకు, కానీ అతనికి కూడా మార్పు చెందడానికి అవకాశాన్ని కల్పించుకున్నాడు కూడా అతను దాని సద్వినియోగము చేస్తుంది. మన జీవితాల్లో ఆయనను కలిగి ఎలాగన మనం తప్పిపోయినటువంటి మనలను ఆయన మనల్ని తిరిగి పునరుద్ధరింప చేస్తూ ఉన్నట్టుగా ఈ 3వ వచన సారాంశాన్ని గాడ్ రెస్టోర్స్ మై సోల్ అని భక్తుడు చెప్తున్నాడు. 143వ కీర్తనలో 8వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదవగలిగితే, నీ యందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను, ఉదయమున నీ కృపాస్వార్తను నాకు వినిపించుము, నీ వైపు నా మనస్సు నేను ఎత్తికొనుచున్నాను, నేను నడువవలసిన మార్గము నాకు తెలియచేయము. కాబట్టి ఆయన మనలను తన యొక్క నీతి మార్గములలో నడిపించేటువంటి వాడు. అది నేను తెలుసుకునేటట్టు సహాయం చేయాలని మనం కూడా దేవుని సన్నిధిలో ఆయన మీద ఆధారపడేటువంటి వాళ్ళముగా 8వ అధ్యాయం సామెతలు 8:20 వచనంలో మనం గమనించినట్లయితే, నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను అంట. ప్రభువు స్థిరపరిచి ప్రాణమును సేవ తీర్చి ఆ పచ్చిక బయలులో పరుండే స్థితి నుంచి లేవనెత్తి ఇబ్బందులు కలిగినప్పుడు సహాయం చేస్తూ శత్రువు వచ్చినప్పుడు కాపాడుచు భద్రతను ఇస్తూ నడిపిస్తున్నాడు. కాబట్టి నేను ఎక్కడ నడుచుకుంటాను? నీతి మార్గములలో న్యాయ మార్గములలో నేను నడుచుకుంటాను. దేవుని పిల్లలమైన మనం వయసులో పెద్ద వయసు వచ్చిన రక్షణ జీవితంలో ఎంతో అనుభవం ఉన్నా కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేవాళ్ళం, దేవుని చేత పట్టబడినటువంటి వాళ్ళము, దేవుని చేత నడిపించబడేటువంటి వారముగా అనేక ఆత్మలను సంపాదించడానికి
ఆయన అనువైనటువంటి జీవితాన్ని కలిగిన వాళ్ళంగా నీతి మార్గంలో నడుచుకుంటాను, న్యాయ మార్గంలో నడుచుకుంటాను. నడుస్తున్నామా మనం? నీతి మార్గం, న్యాయ మార్గం అంటే ఎలాగుంటుంది? దీనత్వంతో దేవుని సన్నిధిలో నీతిని అనుసరించి, న్యాయాన్ని అనుసరించి నడుచుకుంటున్నామా? అనేక స్థానిక సంఘాలలో దేవుని యొక్క వాక్యపు ఆ విలువలు లేనటువంటి విధానాన్ని నేడు మనం చూస్తుంటాం. కాబట్టి భక్తుడు నేను నీతి మార్గంలో, న్యాయ మార్గంలో నడుచుకుంటానయ్యా అని తెలియజేసినటువంటి మాటగా చూస్తున్నాం. 79వ కీర్తన 9వ వచనం. మా రక్షణకర్త వరకు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయి. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము. దేవుని పిల్లలే, రక్షించబడినటువంటి వాళ్ళే, కానీ దారి తప్పిపోయిన గొర్రెవలే, గొర్రె వెనకకు రావడానికి ఎలాగ చేత కాకుండా పోయిందో అలాగనే అయిపోయారు వీళ్ళ పరిస్థితి. కానీ ఎలాగ ప్రార్థిస్తున్నారు? అయ్యా మమ్మల్ని బట్టి కాదయ్యా, నీ నామాన్ని బట్టి మమ్మల్ని రక్షించవా, నీ నామాన్ని బట్టి మమ్మల్ని మళ్ళా ఒకసారి పిలవవా అని అర్థిస్తున్నటువంటి మాటగా ఈ వాక్య భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరులను, ఏహెచ్కేల్ గ్రంథం 20వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. 15వ వచనంలో పాపములు చేసి దేవునికి తిరుగుబాటు చేసినటువంటి, దేవుని ప్రజలైనటువంటి వారితో కలిసి ఉన్నటువంటి వీరు దేవునికి దూరం అయిపోయినారు. కానీ వారిని కూడా నా నామాన్ని బట్టి పిలిచి వాళ్ళను నా మందిరంలోనికి నేను రాణిస్తాను. ఎలాగ రాణిస్తాను? గుంపులు గుంపులుగా రాణిస్తాను. గొర్రెలకున్న ఒక ముఖ్య లక్షణం ఏంటంటే, అవి గనక దొడ్డిలకు రావడానికి ప్రారంభిస్తే అన్నీ కూడా మళ్ళీ ఆ దారి మూసేస్తారేమో అన్నట్లుగా ముందుగా కాపరి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గబగబా వడివడిగా గుంపులు గుంపులుగా ఆ దొడ్డిలోనికి అవి వెళ్ళిపోతాయి. గొర్రెలు ఎలాగనైతే ఆ దొడ్డులోనికి గుంపులు గుంపులుగా విస్తారంగా వస్తున్నాయో, అలాగున నా బిడ్డలను దాని తొలగిపోయినటువంటి వారిని నేను లోపలికి రాణిస్తానంట. ఏహెచ్కేల్ 37వ చివరి వచనాల్లో ఆ మాటలు ఉంటాయి. గొర్రెలకున్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు నేటి విశ్వాసాన్ని ఉద్దేశించి దేవుని వాక్యపు వెలుగులో మనకిచ్చినటువంటి ఈ చిన్న మాటలు మన మనసులో పదిలపరుచుకొని మనం ఆయన కాపరి అని పిలవడానికి ముందుగా మనం ఏం చేయాలి? నేను గొర్రెని కదా అనే మనసు మనకుంటేనే మనకు ఆ తగ్గింపు గుణం అనేది వస్తుంది. ఆయన కాపరి అయితే నాకేం తప్పు ఉంటుంది అనే మనసు ఉండాలి. మన ముందు ఉంటాయి కొండల లాంటి సమస్యలు, అవి ఎట్లా వస్తాయో ఎట్లా తీరిపోతాయో మనకు అర్థమో ఆ తర్వాత కానీ తెలియదు. అది బా ప్రభువా నీకు స్తోత్రం. చిన్న చిన్న వాటి విషయాల్లో దారి తప్పిపోయినటువంటి ఆ పరిస్థితిని కలిగిన గొర్రెలు, వెనకకు రావడం అనేది తెలియనటువంటి అమాయకపు గొర్రెలు విడిచిపెట్టకుండా వాటిని వెంబడించి, వాటిని తోలుకొని వచ్చి, ఆహారం ఇచ్చి, విశ్రాంతి నుంచి, సోమరితనంతో అవి ఉండిపోకుండా అక్కడి నుంచి లేపి ఆయన నడిపిస్తూ, ప్రాణానికి సేద తీస్తూ, పొరపడినప్పుడు తన నామాన్ని బట్టి తిరిగి నీతి మార్గంలో నడిపిస్తూ గుంపులు గుంపులుగా విస్తరించేటువంటి అలవాటు గొర్రెలకు. యాకోబు ఆ గొర్రెల్ని కాస్తూ ఉన్నప్పుడు విస్తరిస్తూ అవి పిల్లల్ని ఈరినట్టుగా మనం చూస్తూ, గొర్రెలు విస్తరించేటువంటి అనుభవాన్ని కలిగి అవి ఎన్ని ఉన్నాయో అలాగనే ఉండేటువంటి అనుభవం గొర్రెలకి. అలాగే మన సంఘాలలో అనేక మంది విస్తరించేటువంటి, రక్షించబడినటువంటి మనం గొర్రెలు ఎలాగో విస్తరిస్తున్నాయి, రక్షించబడిన మనం అలాగ విస్తరించాలని కూడా దేవుని భాగంలో మనం చూస్తున్నాం. ఈ చక్కటి సమయాన్ని నాకు కల్పించి మీతో పాటు దేవుని మాటలు పంచుకోవడానికి ఈ మంచి అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ పెద్దలకు, అలాగే చేరి వచ్చి శ్రద్ధగా ఆలకించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.